హాయ్ హలో గుడ్ మార్నింగ్. మనం ఇంతకుముందు క్లాసెస్లో అంటే యూనిట్ 2 సబ్ గ్రూప్ గురించి చెప్పుకుంటాం. ఆ సబ్ గ్రూప్లో ఇంతకుముందు క్లాసెస్లో మనం 5 థీరమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. 5 థీరమ్స్ యూనిట్ 5లో యూనిట్ 2లో సబ్ గ్రూప్ నుంచి 5 థీరమ్స్ చెప్పుకున్నాము. ఆ థీరమ్స్ కంటిన్యూషన్గా ఇప్పుడు 6th థీరం. ఈ 6th థీరం అనేది 10 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఈ 6th థీరంని 2 విధాలుగా అడుగుతారు. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఏమిచ్చాడు? H1 and H2 be a 2 subgroups of a group G. H1 H2 అనే సబ్ గ్రూప్స్. దేంట్లో? గ్రూప్ Gలో H1 H2లో 2 సబ్ గ్రూప్స్. దెన్ H1 యూనియన్ H2 ఈజ్ ఎ సబ్ గ్రూప్ ఆఫ్ G. అదేవిధంగా H1 యూనియన్ H2 అనేది కూడా సబ్ గ్రూప్ అవుతుంది. దేనికి? Gకి. గ్రూప్ Gకి H1 అండ్ H2 సబ్ గ్రూప్స్ అయితే H1 యూనియన్ H2 అనేది కూడా సబ్ గ్రూప్ అవుతుంది. దేని? గ్రూప్ Gకి. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఐదర్ H1 సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు H2 ఆర్ H2 సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు H1. ఈ రెండిట్లో ఒకటి అవ్వాలి. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషను. దీంట్లో నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్స్ ఉంటాయి. దాంట్లో మనకి ఏమన్నా ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఐదర్ H1 సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు H2 లేదా H2 సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు H1 అవ్వాలి. ఇది ఫస్ట్ ఈ విధంగా అడగచ్చు. లేదా ఇదే థియరంని ఈ విధంగా అడగచ్చు. స్టేట్మెంట్ ఏంటి? H అండ్ KB to be a subgroups. H1 H2 be a 2 subgroups of group G. H, K అనేవి 2 సబ్ గ్రూప్స్. దేనికి? గ్రూప్ Gకి. దెన్ H యూనియన్ K is a సబ్ గ్రూప్ ఆఫ్ G. అదేవిధంగా 2 H, K సబ్ గ్రూప్స్ అవుతే H యూనియన్ K అనేది కూడా సబ్ గ్రూప్ అవుతుంది. దేనికి? గ్రూప్ Gకి. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్. H సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు K అని అవ్వాలి, లేదా K సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు H అని అవ్వాలి. ఇవి థీరం 6 యొక్క స్టేట్మెంట్స్. ఈ విధంగానే అడగచ్చు ఎగ్జామ్లో, ఈ విధంగానే అడగచ్చు. అంటే మనకి సబ్ గ్రూప్స్ ఒక్కోసారి H1 H2 అంటే సబ్ గ్రూప్స్ 2 తీసుకోమన్నాడు. ఆ 2 యూనియన్ కావాలి అన్నాడు. కాబట్టి H1 H2 అని ఇవ్వచ్చు, లేదా H అండ్ K అని కూడా ఇవ్వచ్చు. ఇవి స్టేట్మెంట్స్. ఇప్పుడు ప్రూఫ్ చూద్దాం. చూడండి ప్రూఫ్. ఇది స్టేట్మెంట్ లేదు. లైక్ H1 అండ్ H2 ఆర్ 2 సబ్ గ్రూప్స్ ఆఫ్ G. ఇది స్టేట్మెంట్లో లైన్. మనం ఎక్కడ దాన్ని స్టేట్మెంట్ నుంచే రాసుకున్నాం. లెట్ H1 అండ్ H2 ఆర్ 2 సబ్ గ్రూప్స్ ఆఫ్ G. ఇప్పుడు చూడండి, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్లో నెసెసరీ కండిషన్ నెసెసరీ ఏం అంటే ఇప్పుడు నెసెసరీ కండిషన్లో ఏం చేస్తున్నాం? ఫస్ట్ H1 యూనియన్ H2 ఈజ్ ఎ సబ్ గ్రూప్ అని తీసుకొని ఏం ప్రూవ్ చేసుకుంటాము? H సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు H2 లేదా H2 సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు H1 అన్న ప్రూవ్ చేస్తాం. ఇది నెసెసరీ కండిషన్లో. అదే సఫిషియంట్ కండిషన్లో మనం H1 సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు H2 లేదా H2 సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు H1 తీసుకొని H1 యూనియన్ H2 అనేది సబ్ గ్రూప్గా చూపిస్తాం. ఫస్ట్ మనం నెసెసరీ కండిషన్ చూద్దాం. చూడండి, నెసెసరీ కండిషన్లో ఏం తీసుకుంటున్నాం? ఫస్ట్ H1 యూనియన్ H2 ఈజ్ ఎ సబ్ గ్రూప్ ఆఫ్ G. ఇది తీసుకుంటున్నాం. ఏం ప్రూవ్ చేస్తున్నాం? టు ప్రూవ్ H1 సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు H2 లేదా H2 సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు H1. ఇది ప్రూవ్ చేయాలి మనం. ఇప్పుడు ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇఫ్ పాసిబుల్ సపోజ్ దట్ H1 ఈజ్ నాట్ ఏ సబ్సెట్. H1 సబ్సెట్ కాదు అనుకుంటున్నాం. లేదా ఈక్వల్ టు H1 అండ్ H2 ఇవి ఈక్వల్ కాకపోతే, లేదా H1 అంటే ఈక్వల్ టు H1 ఇది కాకపోతే ఎలా ఉంటుంది? H1 సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు H2 లేదా H2 సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు H1 ఇది చూపాలి. కాబట్టి ఇప్పుడు చూడండి, H1 సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు H2 తీసుకుంటే ఫస్ట్ H1 సబ్సెట్ ఇది తీసుకుంటే H1 సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు H2 తీసుకుంటే దేర్ ఎగ్జిస్ట్ ఏ బిలాంగ్స్ టు H1. ఏ అనేది H1లో ఉంటే సచ్ దట్ ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు H2. ఏమంటున్నాం? H1 సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు H2 అంటున్నాం. అప్పుడు ఏ అనేది H1లో ఉంటే అదేవిధంగా ఏ అనేది H2లో ఉండదు. ఎందుకు? ఏ అనేది ఆల్రెడీ H1లో ఉంది. H1లో ఉంది కాబట్టి H2లో ఉండే అవకాశం లేదు. కాబట్టి ఇదే ఇక్కడ రాసుకున్నాం. ఏ బిలాంగ్స్ టు H1 సచ్ దట్ ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు H2. ఇది ఈక్వేషన్ 1గా తీసుకున్నాం. మళ్ళీ H2 సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు H2 సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు H1గా తీసుకుంటే దీంట్లో దేర్ ఎగ్జిస్ట్ B బిలాంగ్స్ టు H2. B అనేది H2లో ఉందనుకుంటే సచ్ దట్ B డస్ నాట్ బిలాంగ్స్ టు H1. B అనేది H2లో ఉన్నప్పుడు H1లో ఉండే అవకాశం ఉండదు. B అనేది H2లో ఉన్నప్పుడు H1లో ఉండే అవకాశం ఉండదు. ఒకవేళ ఇప్పుడు చూడండి,
ఏ కమ బీలు H1లో ఉన్నాయనుకో, అదే ఏ కమ బీలు H2లో ఉండే అవకాశం లేదు. ఒకవేళ ఆ విధంగా ఉంటే, ఒకవేళ ఈ సెట్లోనూ ఏబీను, H1లోను ఏబీను, H2లో ఏబీలో ఉంటే అవి సబ్సెట్ అనం, ఈక్వల్ సెట్స్ అంటాం. ఏమంటాం, ఇట్లా ఒక దాంట్లో ఉన్న రెండిట్లోనూ ఉంటే ఆ సెట్ని మనం సబ్సెట్గా కాదు ఈక్వల్ సెట్ అంటాం. మనం ఇక్కడ ఏం తీసుకున్నాం, సబ్సెట్ అని తీసుకున్నాం కాబట్టి సబ్సెట్ అయినప్పుడు బి అనేది H2లో ఉన్నప్పుడు H1లో ఉండే అవకాశం లేదు. అదేవిధంగా ఏ అనేది H1లో ఉన్నప్పుడు H2లో ఉండే అవకాశం లేదు. ఇది ఈక్వేషన్ 1 గాను, ఇది ఈక్వేషన్ 2 గాను తీసుకున్నాం. ఫ్రమ్ 1 and 2, ఇప్పుడు ఈక్వేషన్ 1 and 2 నుంచి ఏం రాసుకుంటాం, ఏ బిలాంగ్స్ టు H1 అండ్ బి బిలాంగ్స్ టు H2. ఏ బిలాంగ్స్ టు H1 అండ్ బి బిలాంగ్స్ టు H2. అదే ఇక్కడ రాసుకున్నాం. దేర్ఫోర్ ఏ కమ బి బిలాంగ్స్ టు H1 యూనియన్ H2 అని రాయచ్చా. ఇప్పుడు యూనియన్ అప్లై చేసినప్పుడు రెండు కలిపి అంటే రెండు సెట్స్ని కలిపి రాస్తాం. ఇప్పుడు చూడండి, H1 = 1 3 4 అనుకో, H2 = 2 5 6 అనుకో. ఇది H1, ఇది H2. యూనియన్ ఎట్లా రాస్తాం, H1 యూనియన్ H2 ఎట్లా రాస్తాం, ఆ సెట్ని ఆర్డర్లో రాస్తాం. అన్ని ఎలిమెంట్స్ కవర్ అవుతూ ఆర్డర్లో రాస్తాం. 1 2 3 4 5 6. ఇది యూనియన్. యూనియన్ ఏంటి, రెండు సెట్ను ఒక సెట్గా రాస్తాం. డబుల్ ఉండవు వాటిని, అంటే డబుల్ ఉంటే ఇంటర్సెక్షన్ పాయింట్ తీసేస్తాం. ఇప్పుడు ఇక్కడ డబుల్ లేవు, ఎందుకు, సబ్సెట్ అంటున్నాం కదా, యూనియన్ కాబట్టి ఇది కలిపి ఒక సెట్గా రాస్తున్నాం. ఇది యూనియన్గా రాస్తుంది. దీన్ని ఈక్వల్ సెట్స్ అని ఎప్పుడు అంటాం, రెండిట్లోనూ అంటే ఏబీలు రెండు సేమ్ ఎలిమెంట్స్ ఒకే సెట్లో ఉంటే, అంటే రెండు సెట్లను కామన్గా ఉంటే, ఈక్వల్ నెంబర్స్ ఉంటే దాన్ని ఈక్వల్ సెట్స్ అంటాం. కాకపోతే మనం తీసుకున్న సబ్సెట్ కాబట్టి ఇక్కడ ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు H2 అండ్ బి డస్ నాట్ బిలాంగ్స్ టు H1 అని రాసినాం. ఇక్కడ చూడండి, యూనియన్ కాబట్టి ఏ కమ బి బిలాంగ్స్ టు H1 యూనియన్ H2 అనొచ్చు. బై క్లోజర్లా కండిషన్. ఈ వీటికి క్లోజర్లా కండిషన్ అప్లై చేస్తే ఏ కమ బి బిలాంగ్స్ టు G, దట్ ఇంప్లైస్ ఏబి బిలాంగ్స్ టు G. ఇది క్లోజర్లా కండిషన్. ఈ కండిషన్లో ఇది చూడండి, ఇదే ఏబి బిలాంగ్స్ టు H1 యూనియన్ H2. ఇది క్లోజర్లా కండిషన్, ఇది బై క్లోజర్లా. ఇప్పుడు చూడండి, ఏబి బిలాంగ్స్ టు H1 అండ్ ఏబి బిలాంగ్స్ టు H2. ఏబి అనేవి Hలో ఉంటే అదేవిధంగా ఏబి బిలాంగ్స్ టు H2. ఏబి బిలాంగ్స్ టు H1 ఫ్రమ్ 1. ఏబి బిలాంగ్స్ టు ఇది ఫ్రమ్ 1లో అనుకుంటే ఎట్లా అనుకుంటాం, ఏ బిలాంగ్స్ టు H1, ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు H1. ఏ అనేది H1లో ఉంటే దాని యొక్క ఇన్వర్స్ కూడా H1లోనే ఉంటుంది. మనం ఇది చాలా థియరమ్స్లో చెప్పుకున్నాం. ఒక నెంబర్ ఒకటి తీసుకుంటే, ఏదైనా ఎలిమెంట్ తీసుకుంటే ఆ ఎలిమెంట్ యొక్క ఇన్వర్స్ కూడా అదే సెట్లోనే ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు అందుకే ఇక్కడ కూడా ఏ బిలాంగ్స్ టు H1 అయితే ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు H1. ఏ అనేది Hలో ఉంటే దాని యొక్క ఇన్వర్స్ కూడా H1లో ఉంటుంది. టేక్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు H1. ఏ ఇన్వర్స్ H1లో ఉందనుకుంటే ఏబి బిలాంగ్స్ టు H1. ఇప్పుడు చూడండి, ఏ బిలాంగ్స్ టు H1, ఏబి బిలాంగ్స్ టు H1. ఇప్పుడు దీన్ని క్లోజర్లా కండిషన్ అప్లై చేద్దాం. ఇప్పుడు క్లోజర్లో ఏంటి, ఏ కమ బి బిలాంగ్స్ టు G అయితే ఏబి బిలాంగ్స్ టు Gనా. సో ఇప్పుడు అదే, ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే ఏ ఇంటూ ఏబి బిలాంగ్స్ టు H1. ఇది ఏ గాను ఇది బి గాను తీసుకుంటే ఏ ఇన్వర్స్ ఏబి బిలాంగ్స్ టు H1. ఏ ఇన్వర్స్ ఏమవుతుంది, ఐడెంటిటీ అయిపోతుంది. ఏ ఇన్వర్స్ = ఐడెంటిటీ అవుతుంది. సో అందుకే ఇక్కడ ఈబి బిలాంగ్స్ టు H1. ఈ అనేది డిసేబుల్ అయిపోతుంది. ఎందుకంటే E=1. ఎందుకు E=1, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఈజ్ 1. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ 1 కాబట్టి 1 ఇంటూ బి అన్న బి అన్న ఒకటే కాబట్టి బి బిలాంగ్స్ టు H1. ఇట్ ఈస్ ఎ కాంట్రడక్షన్ విత్ 2. ఈక్వేషన్ 2కి ఇప్పుడు మనం ఇది వచ్చిందే, ఇది విరుద్ధం. ఎందుకు, ఈక్వేషన్ 2లో మనం ఏమనుకున్నాం, బి డస్ నాట్ బిలాంగ్స్ టు H1 అనుకున్నాం. కాకపోతే మనం ఇక్కడ ప్రూవ్ చేసింటే బి బిలాంగ్స్ టు H1 వచ్చింది. అంటే ఇది విరుద్ధమే కదా. ఈక్వేషన్ 2కి ఇదని మనం తీసుకొని చేసింది ఇది విరుద్ధం. ఎందుకు, బి డస్ నాట్ బిలాంగ్స్ టు H1. ఇక్కడ మనకి ఏమొచ్చింది, బి బిలాంగ్స్ టు H1 వచ్చింది. కాబట్టి ఇట్ ఈస్ ఏ కాంట్రడక్షన్ విత్ 2. ఏబి డస్ నాట్ బిలాంగ్స్ టు H1. ఓకే, ఇప్పుడు
మళ్ళీ అదేవిధంగా లెట్ ఏబీ బిలాంగ్స్ టు H2. ఇందాక ఏబీ బిలాంగ్స్ టు H1 అనుకో అంటే ఇది వచ్చింది. ఇప్పుడు ఏబీ బిలాంగ్స్ టు H2లో ఉందనుకుంటున్నాం. ఏబీ బిలాంగ్స్ టు H2 ఫ్రమ్ 2. బి బిలాంగ్స్ టు H2 అండ్ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు H2. ఇందాక చెప్పుకున్నామే ఏ అనేది H1లో ఉంటే ఏ ఇన్వర్స్ అనేది కూడా H1లోనే ఉంటుంది అన్నాం కదా. ఇప్పుడు అదేవిధంగా బి అనేది H2లో ఉంటే దాని యొక్క ఇన్వర్స్ అంటే బి ఇన్వర్స్ కూడా H2లోనే ఉంటుంది. ఇప్పుడు క్లోజర్లో అప్లై చేద్దాం దానికి. ఏబీ బిలాంగ్స్ టు H2 అండ్ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు H2. ఇది ఏ ఇది బి అనుకుంటే ఏబీ కదా క్లోజర్లో కండిషన్. సో ఏబీ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు H2. బి ఇన్వర్స్ ఐడెంటిటీ అయిపోతుంది. బి ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ అయిపోతుంది. కాబట్టి ఏ ఇంటూ ఈ బిలాంగ్స్ టు H2. ఏ బిలాంగ్స్ టు H2. ఈ అంటే 1 ఎందుకు మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ కాబట్టి ఏ ఇంటూ 1 ఏ బిలాంగ్స్ టు H2. ఇట్ ఈస్ ఏ కాంట్రడక్షన్ విత్ 1. ఇది చూడండి ఈక్వేషన్ 1కి విరుద్ధం. ఇది ఈక్వేషన్ 1కి విరుద్ధం. ఎందుకు? ఏ అనేది H1లో ఉన్నప్పుడు ఏ అనేది H2లో ఉండదు. అది ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో అనుకున్నాం కదా ఏ అనేది H1లో ఉంది కాబట్టి ఏ అనేది H2లో ఉండదు. ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు H2. ఈక్వేషన్ 1కి ఇది విరుద్ధం కాబట్టి ఇట్ ఈస్ ఏ కాంట్రడక్షన్ విత్ 1. సో అవర్ అజంప్షన్ ఈస్ రాంగ్. మనం ఇదంతా చెప్పుకున్నామే అదంతా రాంగ్. కాబట్టి ఏమవుతుంది H1 సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు H2 లేదా H2 సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు H1. ఓకే అవర్ అజంప్షన్ ఈస్ రాంగ్. మనం ఇంత అనుకున్నామే అది చెక్ చేస్తున్నాం అవుతుందేమో అని. కాదు అని ఇక్కడ ప్రూవ్ చేసేసుకున్నాం. అది కాదు కాబట్టే H1 సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు H2 లేదా H2 సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు H1 అవుతుంది. ఓకే ఇది నెసెసరీ కండిషన్. ఇప్పుడు సఫిషియెంట్ కండిషన్ చూద్దాం. ఇక్కడికి నెసెసరీ కండిషన్ అయిపోయింది. ఇప్పుడు సఫిషియెంట్ కండిషన్లో ఏం తీసుకుంటాం? H1 సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు H2 లేదా H2 సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు H1 తీసుకొని ఏం ప్రూవ్ చేస్తాం? టు ప్రూవ్ H1 యూనియన్ H2 ఈజ్ ఎ సబ్ గ్రూప్ ఆఫ్ G. ఈ కండిషన్ తీసుకొని H1 యూనియన్ H2 అనే సబ్ గ్రూప్ అని చూపిస్తాం. సిన్స్ H1 సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు H2 that implies H1 union H2 is equal to H2 is a subgroup. H2 subset are equal to H1 that implies H1 union H2 is equal to H1 is a subgroup. Therefore H1 union H2 is a subgroup. ఇది ఎట్లా అవుతుంది అని మీకు చిన్న డౌట్ రావచ్చు. సో ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్ గమనించండి. H1 is equal to 1 2 3 4 H2 is equal to 1 2 3 4 5 ఇవి ఇట్లా అనుకుంటే H1 సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు H2. H1 H2కి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు కావాలి కాబట్టి H1 యూనియన్ H2 చేయండి. 1 2 3 4 5 6 ఇప్పుడు H1 H2 యూనియన్ చేస్తుంటే ఈ ఎలిమెంట్స్ ఒక సెట్ వచ్చింది. ఆ సెట్ దేనికి ఈక్వల్గా ఉంది? H2కి ఈక్వల్గా ఉందా? యూనియన్ అప్లై చేసినప్పుడు వచ్చిన సెట్ H2కి ఈక్వల్గా ఉంది కాబట్టి H1 సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు H2. H1 యూనియన్ H2 ఈజ్ ఈక్వల్ టు H2 ఈజ్ ఎ సబ్ గ్రూప్ ఇలా అనమాట. ఓకే ఇది థీరం. ఫస్ట్ నెసెసరీ కండిషన్ అండ్ సఫిషియంట్ కండిషన్. ఓకే ఇది 10 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ థీరంలో 2 విధాలుగా అడుగుతారు కాబట్టి 2 విధాలుగా చెప్పాను. ఒకవేళ మీకు ఈ థీరం అర్థం కాకపోతే కామెంట్ చేయండి. కొంచెం బాగా మూవ్ చేసుకొని చూడండి. ఇంకా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఎక్కడ అర్థం కాలేదో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.